హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియోలో మనం పాలిటీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని రివిజన్ చేస్తున్నాం కదా. సో దానికి సంబంధించి పాలిటీలోని మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన టాపిక్, తరచుగా మనకు ప్రతి ఎగ్జామ్లో యూపీఎస్సీలోని యాజ్ వెల్ యాజ్ ఏపీపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ అయినా దేంట్లో అయినా మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. దీన్ని కాగ్ అంటాం. సో దీని గురించి మనం పూర్తిగా కూలంకషంగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. దీని యొక్క హిస్టరీ ఏంటి, చేసే పని ఏంటి, దాని పరిధి ఏంటి, దీన్ని ఎలా నియమిస్తారు, ఈ కాగ్లో ఉండే వ్యక్తిని ఎలా నియమిస్తారు, ఎలా తొలగిస్తారు, ఇవన్నీ వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కంట్రోలర్ కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. దీనికి మరి కాగ్ అనే వ్యక్తి ఏ ఆర్టికల్స్ ప్రకారం మనం చూస్తాము అంటే, కాగ్ని మనం ఆర్టికల్ 148 నుంచి 151 వరకు చూడడం జరుగుతుంది. మరి ఏ పార్ట్లో ఉంటుంది కాగ్ కోసం అంటే పార్ట్ 5లో ఉంటుంది. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, పార్ట్ 5లో ఉంటుంది. ఆర్టికల్ 148 నుంచి 150 వరకు వీళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కాగ్ గురించి మనం తెలుసుకునే ముందు అసలు ఈ కాగ్ ఏర్పడడానికి హిస్టరీ ఏంటి అనేది కొంచెం తెలుసుకుందాం. ఎప్పుడైనా ఏదైనా తెలుసుకునే ముందు దాని యొక్క హిస్టరీ మనం చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది. కాగ్ యొక్క హిస్టరీ ఏంటంటే, ఇప్పుడు మనం మోడ్రన్ ఇండియా చదువుకునేటప్పుడు మనకి మోడ్రన్ ఇండియాలో ఎలా ఉంటుంది, మోడ్రన్ ఇండియా ఎలా స్టార్ట్ అవుతుంది, మనకి బ్రిటిషర్స్ మన ఇండియా వచ్చిన దగ్గర నుంచి మోడ్రన్ ఇండియా స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ మోడ్రన్ ఇండియాలో మనకి 1600 నుంచి 1858 వరకు కంపెనీ యొక్క రూల్ అనేది ఉంటుంది మన ఇండియాలో. నెక్స్ట్ 1858 నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చే వరకు 1947 వరకు మనకి బ్రిటిష్ రూల్ అనేది ఇండియాలో ఉండడం జరుగుతుంది. నేరుగా క్రౌన్ అనే వాళ్ళు, రాణి అనే ఆమె మన ఇండియాని పరిపాలించడం జరిగింది. సో ఈ టైంలోనే మనకి 1858లో మనకి విక్టోరియా మహారాణి ఎప్పుడైతే బాధ్యతలను తీసుకుందో అప్పుడే మనకి అకౌంటింగ్ జనరల్ని ఏర్పాటు చేశారు. అకౌంటెంట్ జనరల్ని మన యొక్క లావాదేవీలు, లెక్కలు, ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ అన్ని చూసుకోవడానికి అకౌంటెంట్ జనరల్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1919లో మాంటింగ్ చైన్స్ సంస్కరణల ద్వారా మనకి ఆడిటర్ జనరల్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. అకౌంటింగ్ జనరల్ వేరు, ఆడిటర్ జనరల్ వేరు. వెరీ ఇంపార్టెంట్. అయితే దీన్ని ఎప్పటి నుంచి అమల్లో చేశారంటే 1921 నుంచి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్స్లో చాలాసార్లు యూపీఎస్సీ లెవెల్లోనే చాలాసార్లు అడిగారు. 1919 మాంటింగ్ చైన్స్ సంస్కరణ ద్వారా ఏ సంస్థని ఏర్పాటు చేశారంటే మనకి ఆడిటర్ జనరల్ని ఏర్పాటు చేయడం. అయితే 1976 వరకు కూడా ఈ అకౌంటింగ్ జనరల్ అండ్ ఆడిటర్ జనరల్ ఈ రెండు కూడా కలిపి ఉంచడం జరిగింది. అంటే రెండు వేరు సంస్థలైనా సరే వీటిని కలిపి ఉంచడం జరిగింది. అయితే 1976 వరకు దీన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే CAAG అని పిలిచేవాళ్ళు. కంట్రోలర్, ఆడిటర్ అండ్ అకౌంటింగ్ జనరల్ అని పిలిచేవాళ్ళు. 1976 తర్వాత ఈ రెండింటిని వేరు చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. దీన్ని 1971 కాగ్ యాక్ట్ ద్వారా 1976లో వేరు చేయడం జరిగింది. అయితే కాగ్ యాక్ట్లో ఏంటి, మనకి దేశం మొత్తానికి ఒకే కాగ్ ఉంటారా, లేదా దేశానికి ఒకరు, స్టేట్స్కి ఒకరు ఉంటారంటే దేశం మొత్తం మీద ఒకే కాగ్ ఉంటారు. కేంద్ర లెవెల్లో అయినా రాష్ట్ర లెవెల్లో అయినా ఒకరే ఉంటారు ఆ కాగ్. అసలు కాగ్ అసలు ఏంటి, తన పనులు ఏంటి అంటే పబ్లిక్ అంటే ఫినాన్షియల్ అకౌంట్స్ని ఎంత వచ్చింది మనకి ఇయర్, ఎంత ఖర్చు అయింది, ఇలాంటి లెక్కలన్నిటిని ఆడిటింగ్ చేస్తారు. అంటే కరెక్ట్గా ఖర్చు పెట్టారా లేదా, దేనికి ఎంత ఖర్చు పెట్టారు, ఇవన్నీ వివరాలు కూడా వాళ్ళు చెక్ చేస్తారు. సో
ఇది వీళ్ళ యొక్క పని, వెరీ ఇంపార్టెంట్. అంటే వీళ్ళు మొత్తం ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ని క్యాలిక్యులేట్ చేసి ఎంత వచ్చింది ఎంత ఖర్చు అయింది అనేది లెక్క కడతారు. సో దీనికి ఇందులో జాయిన్ అవ్వడానికి ఏమైనా క్వాలిఫికేషన్ ఉందా అంటే కాక్గా సెలెక్ట్ అవ్వడానికి ఎటువంటి క్వాలిఫికేషన్ అనేది ఉండనవసరం లేదు, వెరీ ఇంపార్టెంట్. మరి క్వాలిఫికేషన్ దేన్ని తీసుకుంటారు? మనకి కాన్స్టిట్యూషన్లో క్వాలిఫికేషన్ ఏమీ ఇవ్వలేదు కదా, మరి ఏం తీసుకుంటారంటే ఏదైనా ఒక సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని ఈ కాగ్గా తీసుకోవడం జరుగుతుంది, వెరీ ఇంపార్టెంట్. కాగ్ యొక్క నియామకం ఎలా చేస్తారు కాగ్ని అంటే మనకి కాగ్ని ఏదైనా ఒక సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని తీసుకొని ప్రెసిడెంట్ అనే వ్యక్తి నియమిస్తారు. అయితే దీన్ని తొలగించేది ఎవరు అంటే కాగ్ని తొలగించేది ఎవరంటే పార్లమెంట్. ప్రెసిడెంట్ నియమిస్తాడు, పార్లమెంట్ అనేది తొలగించడం జరుగుతుంది. అయితే పార్లమెంట్ అనేది ఎలా పడితే అలా తొలగించడం జరగదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ప్రెసిడెంట్ నియమించిన తర్వాత పార్లమెంట్ తొలగించాలంటే స్పెషల్ మెజారిటీ ఉండాలి. అండ్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో జడ్జిని ఏ విధంగా అయితే అభిశంసన తీర్మానం ద్వారా తొలగిస్తారో అదే విధంగా ఈ కాగ్ని కూడా తొలగించాలి, వెరీ ఇంపార్టెంట్. అభిశంసన తీర్మానం కోసం కూడా మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈ కాగ్ని అభిశంసన తీర్మానం అనేది మనకి ఈ పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి అంటే కాగ్ యొక్క అభిశంసన తీర్మానం మనకి లోక్సభలో అయితే 10 members మనకి సైన్ చేయాలి. రాజ్యసభలో అయితే 50 members సైన్ చేసి మనకి ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు లోక్సభలో, పార్లమెంట్లో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇతని యొక్క టెన్యూర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే 6 years లేదా 65 years, ఏది ముందైతే అది ఇతని యొక్క టెన్యూర్గా ఉంటుంది. మరి కాగ్గా నియమించిన వ్యక్తిని రీఅపాయింట్మెంట్ చేయొచ్చు అతను రిటైర్మెంట్ అయిన తర్వాత అంటే రీఅపాయింట్మెంట్కి ఈ కాగ్కి అర్హత లేదు, అంటే రీఅపాయింట్మెంట్ చేయకూడదు కాగ్ను, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటివి అడుగుతారు. మరి ఈ కాగ్ అనే వ్యక్తి ప్రతి ఒక్క ఎక్స్పెన్సెస్ ఎలా జరిగాయి, ఖర్చులు దేనికి ఎక్కువయ్యాయి దేనికి తక్కువయ్యాయి, ఏవి అనవసరంగా ఖర్చు పెట్టారు, ఇవన్నీ లెక్కలు చూస్తూ ఉంటాడు కదా, రాస్తూ ఉంటాడు కదా. మరి అతను ఏమైనా మార్పులు చేయొచ్చా, ఇది తప్పు ఇది ఇలా చేయకూడదు అంటే అతనికి అటువంటి అధికారం ఉండదు. ఓన్లీ ఇతను నివేదికను సమర్పించడం వరకే ఇతని యొక్క పని. మరి కాగ్ తను నివేదికను ఎవరెవరికి సమర్పిస్తారు, ఎవరి సహాయంతో ఈ నివేదికల్ని తను తయారు చేస్తారంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క సలహాలను, అంటే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని తీసుకొని, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఏమిటి, ప్రజలకి ఏ విధంగా డబ్బు చేరింది, ఏ విధంగా ఖర్చులు అయ్యాయి, సబ్సిడీలు ఏమైనా ఇచ్చామా, ఇలా ఫినాన్షియల్కి సంబంధించి ప్రజల యొక్క ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్కి సంబంధించి ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఒక రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తుంది. సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ కాగ్ అనే వాళ్ళు ఆడిట్ చేసి తన నివేదికను ప్రెసిడెంట్కి సమర్పిస్తారు. ప్రెసిడెంట్కి సమర్పించిన తర్వాత ప్రెసిడెంట్ ఆ నివేదికని పార్లమెంట్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, పార్లమెంట్లో పెట్టడం జరుగుతుంది. అంతేగాని ఇతను ఓన్గా డెసిషన్స్ అవి తీసుకోలేదు, జస్ట్ నివేదికని సమర్పించడం వరకే. కాబట్టి దీనిని పోస్ట్ మార్టం రిపోర్ట్గా మనకి అభివర్ణిస్తారు. ఎవరు అభివర్ణిస్తారు అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్గా మన పాల్ బి యాపిల్ అనే వ్యక్తి ఈ కాగ్ యొక్క రిపోర్ట్ని పోస్ట్ మార్టం రిపోర్ట్గా మనకి అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది చనిపోయిన తర్వాత, వ్యక్తులు చనిపోయిన తర్వాత ఇచ్చే రిపోర్ట్. అదేవిధంగా ఈ కాగ్ ఇచ్చే నివేదిక కూడా ఖర్చులు అవి పెట్టిన తర్వాతనే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని ఆడిట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ యొక్క శాలరీస్ అవి ఎవరు డిసైడ్ చేస్తారంటే పార్లమెంటు డిసైడ్ చేస్తుంది షెడ్యూల్ 2 ప్రకారం. అయితే ఇది ఎవరికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళ శాలరీస్ అంటే సుప్రీంకోర్టు జడ్జికి ఏ విధమైన శాలరీ ఇస్తారో అదే విధంగా అంతే ఈక్వల్గా ఈ కాగ్ కూడా శాలరీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇతని ఖర్చుల్ని
నియంత్రించలేడు. ఖర్చుల్ని ఎంత ఖర్చు అయిందో చెప్తాడు తప్ప వాటిని నియంత్రించే అధికారం ఇతనికి లేదు. వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ కాగ్ ఎవరంటే నరహరి రావు. వెరీ ఇంపార్టెంట్.